ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరం వృషభ రాశి వారి యొక్క వార్షిక రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితం, వైవాహిక జీవితం, ప్రేమ జీవితం, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, కెరీర్, విద్య ఎలా ఉండబోతున్నాయి? అలాగే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి 2026 సంవత్సరం స్థిరత్వం మరియు విజయాన్ని అందించే సంవత్సరంగా ఉంటుంది. ఆర్థికంగా ఈ సంవత్సరం పురోగతి ఉంటుంది. శని ఏడాది పొడవునా 11వ ఇంట్లో ఉండడం వల్ల ఆదాయం పెరుగుతుంది. గత ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఉద్యోగస్తులకి పదోన్నతులు, అదనపు ఆదాయం లభించే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకి రెండో భాగంలో వ్యాపారం కొత్త ఎత్తులకి చేరుతుంది. ఈ సంవత్సరం మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇతరుల సలహాలకు తాకట్టు పెట్టకుండా ముందుకు సాగండి. ఆరోగ్యపరంగా సంవత్సరం ప్రారంభంలో జాగ్రత్తలు అవసరం. గోప్యమైన ఆరోగ్య సమస్యలు, నరాల సంబంధిత ఇబ్బందులు, ఛాతీ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి క్రమమైన వ్యాయామం, ప్రాణాయామం, సరైన ఆహారం తప్పనిసరి. మధ్యలో కొంత ఒత్తిడి రావచ్చు, కానీ మీ నిబద్ధత మరియు ధైర్యం వల్ల వాటిని అధిగమించవచ్చు. కెరీర్ పరంగా పనివేగం పెరుగుతుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. సంవత్సరం మధ్యలో పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కష్టాల్ని అధిగమించిన తర్వాత విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న వారికి మంచి అవకాశాలు ఉంటాయి. కుటుంబ జీవితంలో మొదటి భాగంలో కొంత ఆందోళన ఉండవచ్చు, కానీ రెండో భాగంలో కుటుంబ బంధాలు బలపడతాయి. వివాహ జీవితం మోస్తారు నుంచి అనుకూలంగా ఉంటుంది. సంవత్సరపు రెండో భాగంలో దాంపత్య సంబంధాలు మరింత మెరుగుపడతాయి. ప్రేమ జీవితంలో నమ్మకం, స్థిరత్వం పెరిగి సంబంధం బలపడుతుంది. ఇతరుల సలహాలకి దూరంగా ఉండడం మంచిది. ఈ సంవత్సరం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి, కాబట్టి ఆలోచించి ముందుకు సాగాలి. ఇక వృషభ రాశి వారికి 2026 సంవత్సరం యొక్క వార్షిక రాశి ఫలాల్లో చేయవలసిన పరిహారాలు గనక చూసినట్లయితే, శుక్రవారం శ్రీ సూక్తం పారాయణం చేయడం మీకు పురోగతిని ఇస్తుంది. శనివారం నీల శని స్తోత్రం జపించండి. శనివారం దివ్యాంగులు మరియు అందులకి అన్నదానం చేయండి. బుధవారం ఒక జంట పక్షుల్ని విడుదల చేయడం అదృష్టాన్ని పెంచుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.